హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సావిత్రి గారు గుంటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఈ జీవితం ఎందుకు, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనకి ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. రోజు సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యాన సాధన చేపిస్తూ సత్య జ్ఞానాన్ని అందిస్తున్న నా ఆత్మ ఎదుగుదలకు ఎంతో కృషి చేపిస్తున్న నా ఆధ్యాత్మిక గురు దంపతులైనటువంటి బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్ గారికి, బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి మేడం గారికి ఆత్మ ప్రణామాలు. ఈ ఫర్ యూ ఛానల్ నడుపుతున్న సరితా మేడం గారికి ఆత్మ ప్రణామాలు. యూట్యూబ్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ఆత్మబంధువులకు ఆత్మ ప్రణామాలు. నా పేరు సావిత్రి అండి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది టాపిక్ తటవర్తి రాఘవరావు సార్ గారు రాసినటువంటి ఈ జీవితం ఎందుకు అనే పుస్తకంలోని అంశం ఏంటి అంటే ఈ జీవితం ఎందుకు, అది నేను చెప్తున్నానండి. ఈ జీవితం ఎందుకు, ప్రతి మానవునిలో ఏదో ఒక రోజు ఈ ప్రశ్న అనేది ఉదయిస్తుంది. మామూలు సందర్భాలలో అనిపించకపోయినా కష్టాలు వచ్చినప్పుడు, బాగా కష్టాలు పడుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి ఈ జీవితం, ఎందుకు ఈ జీవితం, అసలు భగవంతుడు నన్ను ఎందుకు పుట్టించాడు, పుట్టించి నన్ను ఎందుకు ఇలా కష్టాలు పెడుతున్నాడు, అసలు పుట్టించకపోతే ఏ గొడవ లేదు కదా అని అనుకుంటూ బాధపడుతూ అర్థం కాక అయోమయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారన్నమాట. కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు ఈ జీవితం అని అనుకుంటూ ఉంటారు అందరూ. దేనికి ఈ జీవితం అన్నది చాలా మందికి జవాబు దొరకని ప్రశ్నగానే ఉంటుందంట. అసలు ఈ జీవిత లక్ష్యం ఏమిటి, అంటే ఈ జీవితంలో ఏం చెయ్యాలి, ఏం సాధించాలి, అసలు జీవిత గమ్యం ఏమిటి, అంటే ఎక్కడికి ఈ జీవిత ప్రయాణం, చనిపోయే వరకేనా లేక ఇంకా ఏమైనా ఉందా, అసలు ఈ జీవిత ప్రయాణానికి అంతం ఉందా, ఉంటే ఎప్పుడు అంతమవుతుంది, అంటే ఎక్కడి వరకు ఈ జీవిత ప్రయాణం అన్నది కూడా చాలా మందికి అర్థం కాదు. అందరూ ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఈ జీవితం ఎందుకు, ఇంకా ఈ జీవించేది చనిపోయే వరకు ఈ జీవితం ఇంకేం ఉండదు అని అనుకుంటారు. కానీ చాలా మంది ఈ జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అదే తమ జీవిత లక్ష్యం అనుకుంటారు. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద పదవులు అలంకరించాలనుకుంటారు. ఇంకా కొంతమంది పెద్ద హోదా గల ఉద్యోగం చేయాలనుకుంటారు. కొంతమంది గొప్ప యాంకర్ అవ్వాలని, మరికొందరు డైరెక్టర్లు అవ్వాలని, ఇంకా కొంతమంది సంగీతకారులు కావాలని, మరికొంతమంది మంచి సింగర్స్ కావాలని, ఇంకా కొంతమంది మంచి ఆటగాళ్ళు కావాలని, ఇంకా కొంతమంది ఏదో ఒక రంగంలో గిన్నీస్ బుక్‌లోకి ఎక్కాలని, కొంతమంది సైంటిస్టులు కావాలని, కొంతమంది సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలని, ఇలా రకరకాలుగా జీవితంలో ఎదగాలని, ఎన్నో సాధించాలని అనుకుంటూ ఉంటారు. అదే మన తమ జీవిత లక్ష్యమని, జీవితంలో చేయవలసింది అదేనని భావించేవారు కూడా ఉన్నారు. అందుకే కొంతమంది నా జీవితంలో ఆ మోడల్ సాధిస్తే, ఆ మెడల్ సారీ మేడం, ఆ మెడల్ సాధిస్తే చాలు అని, ఇంకా కొంతమంది మరి ఆ అవార్డు గెలుచుకుంటే చాలు అని అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే అంత రివార్డు సంపాదిస్తే చాలు అనుకుంటారు. కొంతమంది అంటూ ఉంటారు కూడా, నా జీవితానికి అది సాధిస్తే చాలురా, ఇంకేమీ అక్కర్లేదు అంటారు. ఇంకా కొంతమంది సొంతంగా ఒక ఇల్లు కట్టగలిగితే చాలు అనేవారు ఉన్నారు. కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కుంటే చాలు అని అనుకుంటారు. ఇంకా కొంతమంది ఈ జీవితంలో ఏ లోటు లేకుండా వెళ్ళిపోతే, అంటే చనిపోతే చాలు అనుకుంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ వరకు ఏ ప్రాబ్లమ్స్, ఏం ఇబ్బందులు లేకుండా ఈ జీవితం ఇలా సాగిపోతే, ఏ అనారోగ్య సమస్యలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఈ జీవితం ఇలా గడిస్తే చాలని, ఇలా వెళ్ళిపోతే చాలని అనుకుంటారు. ఇంకా కొంతమంది మా పిల్లలకు దారి చూపిస్తే చాలు అనుకుంటారు. కొంతమంది ఏంటి, పిల్లలకి బాగా మంచిగా ఎడ్యుకేషన్ చేపిచ్చి, అంటే
ఇంజినీరింగ్ కానీ, డాక్టర్స్ గానీ, అట్లా లాయర్స్ గానీ, ఇట్లా మంచిగా చదివిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచి హోదాలో నిలబెట్టాలని, మంచి దారి చూపించాలని అనుకుంటారు. ఇంకా కొంతమంది ఈ జీవితంలో ఆ పదవి సంపాదిస్తే చాలనుకుంటారు. అంటే కొంతమందేంటి సీఎం అవ్వాలని, పీఎం అవ్వాలని, ఎమ్మెల్యే కావాలని అలా అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఈ జీవితంలో ఏదైనా గుర్తుండిపోయే పని చేస్తే చాలనుకుంటారు. మరి ఏదైనా రోడ్లేయించడం కానీ, మరి ఏదైనా ఆహ్, అదే చెరువులు అట్లాంటివి తవ్విచ్చాలి. ఏదైనా ఒక చిన్న ఊరికి మంచిగా స్కూల్ గానీ, హాస్పిటల్స్ గానీ ఇలా పెట్టిస్తే అలా గుర్తుండిపోయే పని చేస్తే చాలనుకుంటారు. ఇంకా కొంతమంది ఈ జీవితంలో 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తే చాలు, సేవ చేస్తే చాలనుకుంటారు. కొంతమందేంటంటే అనాథ శరణాలయం గాని, వృద్ధాశ్రమాలు గాని అవి 10 మందికి సేవ చేస్తే చాలని అలాంటివి నిర్మిస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది అనుభవించడానికి ఈ జీవితం అనుకుంటారు. కొంతమందేంటి బాగా ధనం సంపాదించి ఇంకా ఎంజాయ్‌మెంట్ చేస్తే, అనుభవిస్తే చాలనుకుంటారు. ఇంకా కొంతమంది ఆనందం కోసమే ఈ జీవితం అనుకుంటారు. కొంతమందేంటంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రి, అత్త, మామ, భార్యాభర్త, పిల్లలు వాళ్ళ వరకు చాలా హ్యాపీగా, ఆనందంగా జీవిస్తే చాలనుకుంటారు. అలా రకరకాలుగా అనేవారు, అనుకునేవారు కూడా ఉన్నారనమాట. కానీ అసలు ఈ జీవితం ఎందుకు? అందుకోసమేనా? ప్రాపంచికంగా ఉండేవాళ్ళంతా అందుకోసమే అనుకుంటారు. కానీ అందుకోసం కాదు అని ప్రశ్న ధీమాగా జవాబు చెప్పగలిగిన వారు చాలా తక్కువ మందుంటారు. ఎందుకు ఈ జీవితం అన్న ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. చాలా మందిలో ఉంటుందంట. ఎందుకు ఈ జీవితం అనేది ఆసక్తి చాలా మందికుంటుంది. అందుచేత ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం పొందాలంటే ముందుగా మనమెవరో తెలుసుకోవాలి. ఈ జీవితం ఎందుకు అన్నదానికి మనమెవరో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మరి రమణ భగవాన్ గూడా ఎవరికైనా కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు రమణ భగవాన్ దగ్గరికి వెళ్లి అడిగినప్పుడు, మీరెవరో తెలుసుకోండి, నీవెవరో తెలుసుకోండి అని చెప్తారు. మనమెవరో ఈ ప్రశ్నకు సమానం. ఈ జీవితం ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం పొందాలంటే, ముందుగా మనమెవరో తెలుసుకోవాలి. మనమెవరో తెలుసుకోకపోతే ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు. కారణం మనమెవరో తెలిస్తేనే జీవితం ఎందుకు అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది. మనకి ఈ జీవితం ఎందుకు అనే దానికి మనమెవరో అనే దానికి మనం తెలుసుకుంటే ఈ జీవితం ఎందుకు అనే దానికి సమాధానం దొరుకుతుందంట. మరి మనం ఎవరం? అంటే ఆత్మదారులం. అంటే దేహాలను ధరించిన ఆత్మలం. అంటే మనం ఆత్మలం. అంతేకాని దేహాలము కాదు అన్నది ముందుగా మనం తెలుసుకోవాలి. మనం దేహాలం కాదు. మనం ఆత్మలం అన్నది మనం ముందుగా తెలుసుకోవాలి. ఎందుచేతనంటే నేను దేహం అన్న అవగాహనలో ఉంటే ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు. ఈ జీవితం ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం నేను దేహం అంటే సరైన సమాధానం దొరకదు. నేను ఆత్మను అన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడే, అవగాహనలో ఉన్నప్పుడే ఈ జీవితం ఎందుకు అన్న ప్రశ్నకు సరైన సమాధానం లభిస్తుంది. కారణం నేను దేహం అన్న భావనలో ఉన్న వారికి జీవితం ఎందుకు అన్నదానికి ప్రాపంచికమైన సమాధానమే లభిస్తుంది. ప్రాపంచికంగా ఆలోచిస్తే అదే ప్రశ్నకు ఎన్నో సమాధానాలు వస్తాయి. చివరకు ఏది కరెక్టో అర్థం కాదు. ప్రస్తుతం ఎక్కువ శాతం మానవులు నేను దేహం అన్న అవగాహనలోనే ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచంలో అంతా నేను దేహం అన్న దీనిలోనే ఉన్నారు. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం లభించదు. అది లభించటం లేదు. పైగా ఒక్కొక్కరు ఒక్కో రకమైన సమాధానం చెబుతూ ఉంటారు. ఎందుచేతనంటే ఈ ప్రశ్నకు సమాధానం ప్రాపంచిక జీవితంలో జీవితం జీవించే వారికి తెలియకపోవచ్చు. అంటే ఈ జీవితం ఎందుకు అన్నది ప్రాపంచికంగా జీవించే వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా జీవించే యోగులు, ఆత్మజ్ఞానులకు ఈ ప్రశ్నకు తేలికగా సమాధానం చెప్పగలుగుతారు. కారణం వారు ఈ సృష్టిలో కనిపించే వాటి కంటే
వాటి గురించే కాకుండా కనిపించని వాటి గురించి కూడా బాగా తెలుసుకున్నారు కాబట్టి అధ్యయనం చేశారు. ఈ కనిపించే ప్రపంచమే కాదు, కనిపించని వాటి గురించి కూడా తెలుసుకున్నారు. అధ్యయనం చేశారు కాబట్టి వాళ్ళకి ఈ జీవితం ఎందుకనేది తెలుస్తుంది. అలాంటి ఆధ్యాత్మికవేత్తలలో అగ్రగణ్యులైనటువంటి వారెవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు, బుద్ధుడు, మహావీరుడు, మన పత్రి గారు, ఆది శంకరాచార్యులు వారు, గురునానక్, జీసస్, మహమ్మద్ ఇలా యోగ పుంగువులు అంటాం. అంటే యోగీశ్వరులు అనమాట వీళ్ళంతా కూడా. ఇంకా ఏంటి అంటే వ్యాస భగవానుడు, వశిష్ఠుల వారు, విశ్వామిత్రుడు, వాల్మీకి, యజ్ఞవల్కుడు లాంటి వీళ్ళంతా మహర్షులు. వీళ్ళందరితో పాటు ఈనాటి ఆత్మజ్ఞానులు వివేకానంద, వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, కబీరు, షిరిడీ బాబా, మెహర్ బాబా, సత్యసాయి బాబా లాంటి వారెందరో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడమే కాకుండా అసలు మానవ జీవిత లక్ష్యం సాధించమని, జీవిత గమ్యం చేరుకోమని బోధించారు. బోధించడమే కాకుండా ఈ మార్గాన్ని కూడా వారు మానవులకు తెలియచేయటం జరిగింది. ఆ యోగీశ్వరులే వీళ్ళే చెప్పగలుగుతారు. మన జీవిత లక్ష్యం, మన గమ్యం ఏమిటి అని బోధించారు. అలా బోధించడమే కాకుండా ఆ మార్గాన్ని కూడా వారు మానవులకు తెలియచేయటం జరిగిందనమాట. ఆ యోగీశ్వరులే ఆ మార్గాన్ని తెలియచేయటం జరుగుతుంది. అందుచేత ప్రస్తుతం మనం కూడా ఈ జీవితం ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం మరికొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. వాటికి సమాధానం కూడా తెలుసుకోవాలి. అందుచేత ఆ ప్రశ్నలు వాటికి సమాధానాలు ఏమిటో తెలుసుకుందాం. తరువాత వాటిని విపులంగా విశ్లేషించుకుందాం మనం. ఈ జీవితం ఎందుకు? చేసిన అంటే ప్రశ్న, ఈ జీవితం ఎందుకు? చేసిన కర్మలు అనుభవించడానికి. ఇక్కడితో ఆపేస్తే అసలైన పూర్తి సమాధానం లభించదు. అందుచేత మరికొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ప్రశ్న ఏంటి అంటే కర్మలు ఎందుకు అనుభవించాలి? కర్మలు ఎందుకు అనుభవించాలి? అనుభవిస్తూ సమాధానం జవాబు ఏమిటి అంటే అనుభవిస్తూ అనుభవం పొందటానికి. ప్రశ్న అనుభవం ఎందుకు పొందాలి? జవాబు ఏంటి అంటే జీవిత పాఠాలు నేర్చుకోవటానికి. అనుభవం ఎందుకు పొందాలి అంటే జీవిత పాఠాలు నేర్చుకోవటానికి. ఇంకో ప్రశ్న ఏంటి అంటే జీవిత పాఠాలు ఎందుకు నేర్చుకోవాలి? జ్ఞానం సంపాదించుకోవటానికి. జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలి? ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా ఎదగటానికి. ఆత్మపరంగా ఎందుకు ఎదగాలి అంటే జీవిత గమ్యం చేరటానికి, జీవిత లక్ష్యం సాధించటానికి. ఇంకో ప్రశ్న ఏంటి అంటే జీవిత గమ్యం ఏమిటి? మన జీవిత గమ్యం సత్యలోకం చేరటం. జీవిత లక్ష్యం ఏమిటి అంటే జీవిత లక్ష్యం మనం పూర్ణాత్మగా తయారు కావడానికి, బ్రహ్మంగా శేషించడానికి అంటే పరమాత్మగా విలసిల్లడానికి. పై ప్రశ్నలకు సమాధానాలు మనం వివరంగా లోతుగా విశ్లేషించుకుందాం. ముఖ్యంగా మనమంతా సత్యలోక వాసులైన పూర్ణాత్మ నుండి అంటే బ్రహ్మం నుండి అంటే భగవంతుడి నుండి విడివడిన అంశలం. మనం ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశలం అంటే అంశాత్మలం అని తెలుసుకోవాలి. అలా అంశగా అంటే భాగంగా విడివడిన ఆత్మలమైన మనం ఒక దేహంలో అంటే జీవుడిలో ప్రవేశించాం. ఆ పూర్ణాత్మ నుంచి విడివడినటువంటి ఆత్మలమైన మనం ఒక దేహంలో అంటే జీవుడిలో ప్రవేశించాం. అందుకే జీవాత్మగా లేక జీవుడిగా పిలువబడుతున్నామన్నమాట. అలా తల్లి గర్భంలో తయారయ్యే దేహంలో ప్రవేశించి మనం నవమాసాలు పూర్తి అయిన తర్వాత జన్మిస్తాం. ఒక తల్లి గర్భంలో ఆత్మైన మనము తల్లి గర్భంలో ఆ దేహంలో ప్రవేశించబడతామన్నమాట. అలా మనం నవమాసాలు 9 నెలలైన తర్వాత ఈ భూమి మీద జన్మ తీసుకుంటాం. మొట్టమొదటిసారిగా అలా జన్మించిన జీవితంలో ప్రవేశించిన మనకి కర్మచక్రం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఆ పూర్ణాత్మ నుంచి మనం అంశగా విడిపడ్డామో ఇంకా మన కర్మచక్రం అనేది ప్రారంభమవుతుంది. అంటే కర్మలు చేయడం ప్రారంభిస్తాం. అలా ఎదుగుతున్న కొద్దీ
ప్రతిరోజు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. అలా చేస్తున్న కర్మలనే వర్తమాన కర్మలు అంటారు. అలా చేస్తున్న కర్మలు అనుభవించినవి అంటే ఈ జన్మలో మనం కర్మలు చేస్తాం. చేయగా అంటే 70%, 70% అనుభవించగా ఇక మిగిలిన కర్మలు మనం చనిపోయిన తర్వాత అంటే శరీరం వదిలిన తర్వాత మన ఖాతాలో జమ చేయబడతాయి. అలా జమ చేయబడిన కర్మలనే సంచిత కర్మలు అంటారు. ఇక్కడ 70% అనుభవిస్తాం. తర్వాత 30% ఆ సంచితంలో ఆ సంచిత అంటే వాటిలో జమ చేయబడతాయన్నమాట. అలా సంచితంగా ఉన్న కర్మలు ఎవ్వరైనా సరే అనుభవించవలసిందే. బుద్ధుడు గాని, రమణ భగవాన్ కానీ, వివేకానంద ఎవ్వరైనా సరే, ఆది శంకరాచార్యులు ఎవ్వరైనా కూడా ఎటువంటి వారైనా కూడా ఆ కర్మలు అనుభవించవలసిందే. అందుచేత ఆ కర్మలు అనుభవించటానికి అందులోంచి కొన్ని కర్మలు తీసుకొని అంటే వీటినే ప్రారబ్ధ కర్మలు అంటారు. అంటే మళ్ళీ మనం జన్మ తీసుకుంటాం గదా! కొన్ని కర్మలు అన్నీ ఏం తీసుకోమండి. కొన్ని కర్మలు తీసుకొని మరలా జన్మ అంటే జీవితం తీసుకుంటాం. అలా జీవితం తీసుకొని ఆ ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తూ ఉంటామనమాట. ఆ కర్మలు తెచ్చుకుంటాం గదా! అనుభవిస్తాం. అలా అనుభవిస్తూ మరలా కొత్తగా మళ్ళా జన్మ తీసుకుంటాం కదా! మళ్ళా కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మలు కూడా అనుభవించవలసినవి ఇంకా తెచ్చుకున్నవి, చేసిన కర్మలు అనుభవించగా మిగిలినవి మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ పాత సంచితంలో కలుస్తాయన్నమాట. ఆ మొత్తంలో నుంచి మళ్ళీ కొన్ని ప్రారబ్ధ కర్మలతో మరలా కొత్త జన్మ తీసుకుంటాం. అలా జన్మ పరంపర మనకు కొనసాగుతూ ఉంటుంది. అలా ఎంతవరకు ఈ జీవితం కొనసాగుతుంది అంటే, మన ఖాతాలో ఏయైతే కర్మలున్నాయో, ఆ కర్మలన్నీ అయిపోయే వరకు ఈ జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది. కారణం చేసిన కర్మలు అనుభవించాలి కదా! ఈ జీ మరి మన జీవితం క ఎప్పుడు సమాప్తమవుతుందంటే, ఈ కర్మలన్నీ అయిపోతేనే ఇంకా అయిపోతుందనమాట. అంటే కర్మలు అనుభవించాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. మరి రమణ భగవానికి క్యాన్సరొచ్చింది. మరి అనుభవించారు కదా! మరి అలాగే రామకృష్ణ పరమహంస గూడా అనుభవించారు. ఆ కర్మ అనేది అనుభవించాల్సిందే. తీసుకొనొస్తారు. ఎటువంటి వారైనా కూడా తెచ్చుకుంటారు. అవి అనుభవించి ఇంక అప్పుడు జన్మ చాలిస్తారనమాట. అందుకే జీవితం దేనికి అంటే చేసిన కర్మలు అనుభవించడానికని చెప్పుకున్నాం. మనం జీవితం ఎందుకు అంటే ఆ కర్మలు అనుభవించడానికి అని చెప్పుకున్నాం. మనకు మరొక సందేహం వస్తుంది. అసలు చేసిన కర్మలు ఎందుకు అనుభవించాలి? చేసిన కర్మలు ఎందుకు అనుభవించాలి అంటే, అనుభవిస్తూ అనుభవం పొందటానికని ఈ ఇవి కర్మలు అనుభవిస్తూ అనుభవాలు పొందటానికని చెప్పుకున్నాము. హ్మ్. దీనికి దీని గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. ఈ సృష్టిలో ఉన్న 84,00,000 జీవరాశులు అన్నీ భగవంతుని నుంచి ఉద్భవించినవే. కాబట్టి అన్నీ భగవంతుని రూపాలే. అందుచేత అందరూ ఒక్కటే అన్న సత్యం ముందు మనం అర్థం చేసుకోవాలి. ఆ జీవరాశులు అన్నీ ఒక్కటే. అది వేరు, నేను వేరు కాదండి. అన్నీ ఒకటే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ తక్కువలంటూ ఎవరూ లేరు. అంతా సమానమే. ఈ విషయమే ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పబడిందనమాట. శ్లోకం ఏంటి అంటే ఈశావాస్యమిదం సత్యం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిధా మా గృధః కస్య స్విద్ధనం. తాత్పర్యం ఏమిటి అంటే ఈ సమస్త సృష్టిలో ఏ చరాచర ప్రపంచం ఉందో అదంతా భగవంతుని చేత వ్యాప్తం. అంటే అంతా భగవంతుడే. అంతా భగవంతుడే. ఇదంతా సృష్టి అంతా భగవంతుడే. అంతా భగవంతునిదే ఈ సృష్టిలోనిదంతే. కాబట్టి అంతా ఈశ్వరమయమే. ఈ ప్రపంచాన్ని త్యాగభావంతో అనుభవించు. ఎవరు? అంటే మనం గతంలో చేసుకున్న పుణ్యాన్ని బట్టే మనం ఈ భోగాలు అంతా వచ్చాయి. కాబట్టి మనం ఈశ్వరునిదే ఇదంతా త్యాగ బుద్ధితో అనుభవించాలి. ఎవరి ధనాన్ని ఆశించకూడదు. మనం ఎవరి ధనం కూడా ఆశించకూడదు. ఎవరిని హింసించకూడదు. ఏ జీవిని హింసించకూడదు. ఏ మానవుడిని కూడా హింసించకూడదు. ఈ విషయమే భగవద్గీతలో కూడా చెప్పబడింది. శ్లోకం భగవద్గీత 10వ అధ్యాయం 42వ శ్లోకం ఏంటి అంటే అథవా బహు
నైతేనం కిం జ్ఞాతేన తవార్జున విష్టాభ్యః మిదం కృష్ణమేకాం సేన స్థితో జగత్. తాత్పర్యం ఏమిటి అంటే, అర్జున, విస్తారమైన ఈ జ్ఞానముచే నీకేమి ప్రయోజనము? ఈ జగత్తునంతా నేనే వ్యాపించి ఉన్నానని తెలుసుకొనుము. అలా అన్నీ తానేనని ఈ శ్లోకంలో అన్నీ తానేనని చెప్పడం జరిగింది. ఆయన ఇంకా ఏం చెప్తున్నారంటే 9వ అధ్యాయం 4వ శ్లోకంలో, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్ స్థాని సర్వభూతాని నా చాహం తేష్వస్థితః. తాత్పర్యం ఏమిటి అంటే, నేను నా అవ్యక్త రూపంలో ఈ జగత్తునంతా వ్యాపించి ఉన్నాను. సమస్త ప్రాణికోట్లు నాయందు ఉన్నవి. ఆ భగవంతుడు, ఆ పూర్ణాత్మ, ఆ భగవంతుడు సమస్తం వ్యాపించి ఉన్నాడంట. సమస్త ప్రాణకోటులు నాయందే ఉన్నాయి అని చెప్తున్నారు. అలా చెప్తూ తాను చెప్పింది నిరూపించడానికి అర్జునుడికి తన అసలు రూపం అంటే విశ్వరూపం చూపించారనమాట. ఆయన భగవంతుడు అర్జునుడికి, ఆ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఆయన యొక్క విశ్వరూపాన్ని చూపించడం జరిగింది. 11వ అధ్యాయం 5వ శ్లోకం, పశ్యమే పార్థ రూపాణి శతశోధః సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిని చ. తాత్పర్యం ఏమిటి అంటే, ఓ అర్జున, అనేక విధములుగా నున్నవియు అలౌకికమైనవియు వివిధ వర్ణములు ఆకారములు గలవియు అసంఖ్యాకములుగా వర్తించునవియునగు నా యొక్క రూపములను గాంచుము. అందుచేత ముందు అంతా భగవత్ స్వరూపాలే, అంతా ఒక్కటే అని తెలుసుకోవాలి. కారణం, ఈ సృష్టిలో 84 లక్షల రకాల జీవులు జీవరాశులు ఉన్నాయని చెబుతూ ఉంటారు. అందులో వృక్ష జాతి, క్రిమికీటక జాతి, పక్షి జాతి, జంతు జాతి, మానవ జాతి లాంటివి ఎన్నిటినో మనం చూస్తున్నాము. అన్నీ వివిధ రూపాలతో, వివిధ ఆకారాలతో మనకు కనిపిస్తున్నాయి. కానీ లోకంలో అటువంటి వివిధ రూపాలను చూస్తూ అందరూ అన్ని రకరకాల రూపాలలో చూస్తున్నారు. అన్నీ వేరు వేరు అని భావిస్తున్నారు. అంతేకాదు, తానే గొప్పవాడునని భావిస్తూ తన ఆనందం కోసం, తన సుఖం కోసం ఇతర జీవులను హింసిస్తున్నారు. అనేక రకాలుగా బాధిస్తున్నారు. ఏంటి, అంతా ఒకటే అయినా నువ్వు వేరు నేను వేరు, ఆ జీవి వేరు నేను వేరు అన్నట్టుగా జీవిస్తున్నారు. వాటిని హింసిస్తున్నారు. మరి అందరినీ, ఇతరులను మోసగిస్తున్నారు, అవమానిస్తున్నారు, కించపరుస్తున్నారు, ఇతరులను అపహరిస్తున్నారు. ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు ప్రవర్తిస్తున్నారు. ఇలా ప్రవర్తించడం వల్ల మరి అల్పులు, బలహీనులు, మరి అబలలు బాధకు గురి కావలసి వస్తుంది. మరి వీరంతా కూడా బాధకు మరి అలా వేరు వేరు అనుకోవటం వల్లే బాధిస్తున్నారు. మరి వారంతా కూడా బాధకు గురి కావాల్సి వస్తుంది. మరి తమ ఆనందాన్ని కోల్పోవలసి వస్తుంది. మరి వాళ్ళంతా వారి యొక్క ఆనందాన్ని, మరి ఆ జీవులంతా ఆనందాన్ని కోల్పోవలసి వస్తుంది. అన్నీ భగవత్ స్వరూపాలైనప్పుడు అలా ప్రవర్తించడం, ఇతరుల ఆనందాన్ని హరించడం సృష్టి ధర్మానికి విరుద్ధం అన్నమాట. అలా ప్రవర్తించడం సృష్టి ధర్మానికి విరుద్ధం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి ఆనందంగా జీవించే హక్కు ఉంది. ప్రతి ఒక్క జీవికి ఆనందంగా జీవించే హక్కు అనేది ఉంది. ఇతర జీవుల ఆనందాన్ని హరించే హక్కు ఎవరికీ లేదండి. ఇతర జీవుల ఆనందాన్ని హరించే హక్కు ఎవ్వరికీ లేదు. ఎందుచేతనంటే, బాధ అనేది ప్రతి జీవికి ఒకటే. ఇప్పుడు మనకెంత బాధ కలుగుతుందో ఆ కోడికి, మేకకు కూడా అంతే బాధ కలుగుతుంది. ఆ జీవి కూడా మనమెంతో, ఆ జీవి కూడా ఒకటే. ఇది చెప్తే తెలియదు, అనుభవిస్తే, ఇది మనం చెబితే తెలియదండి. అనుభవిస్తేనే తెలుస్తుంది. అప్పుడే అర్థమవుతుంది. ప్రవర్తనలో మార్పు అనేది వస్తుంది. ఎందుచేతనంటే, బాధ తెలిస్తే బాధ పెట్టరు. ఇప్పుడు మనం ఆ బాధ ఇప్పుడు మనకు ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చి ఎంతో బాధ, నరకం అనుభవిస్తాం. ఆ బాధ మనకు తెలిస్తేనే
ఎదుటి వారికి ఆ బాధ కలుగుతుందనేది మనకి తెలుస్తుందనమాట. తిరిగి అలాంటి పని మనం చెయ్యం. నా బాధ ఎలాంటిదో ఎదుటివారి బాధ కూడా అటువంటిదే అనేది మనకి అర్థమైతేనే, అవగాహన అయితేనే, అనుభవం అయితేనే మనము ఎదుటివారికి తిరిగి అటువంటి బాధని పెట్టమనమాట. ఆ పని మనం చెయ్యం. అందుచేత తప్పులు చేస్తే తిరిగి అనుభవించాలి. తప్పులు చేసేవారికి తాము చేసేది తప్పని తెలియాలి. ఇప్పుడు మనం తప్పు చేస్తున్నామంటే అది మనకు తెలియాలి. లేకపోతే మనం తప్పులు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఆ జీవిని బాధ పెట్టకూడదు అనేది అనుభవం అయితే, అంటే ఊరికే చెప్పినంత మాత్రాన తెలీదండి. అది అర్థం కావాలి, అవగాహన కావాలి, అనుభవం కావాలి. అప్పుడీనులపై దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇలా అధర్మంగా ప్రవర్తిస్తున్నారు అంటే, అలా బాధపడిన వారి బాధ ఎలా ఉంటుందో వీరికి తెలియదు. మరి బలహీనులని మరి దౌర్జన్యంగా బాధ పెడుతున్నారు అంటే వాళ్ళకా బాధ తెలీదు. వాళ్ళకా అనుభవం రాలేదు. కాబట్టి వాళ్ళు బాధ పెడుతూ ఉన్నారనమాట. అటువంటి బాధే తాననుభవిస్తే ఆ బాధ ఎంత నరకమో, ఎంత దుర్భరమో అన్నది తన అనుభవంలోకి వస్తే అంటే తాననుభవిస్తే తెలుస్తుంది. అది ఆ అనుభవం అయితే గాని ఎవరినైనా కూడా బాధ పెట్టరనమాట. అప్పుడు ఇతరుల పట్ల అలాంటి పనులు, అలాంటి హింస చేయమన్నా చెయ్యరు. ఇంకా అనుభవం అయితే ఇంక వాళ్ళు ఆ పని చెయ్యరనమాట. అయ్యో! వారి బాధ కూడా తన బాధ లాంటిదే కదా! నేను ఎంత బాధపడ్డానో వారు నా వల్ల అంత బాధ అనుభవించవలసి వస్తుంది కదా! అని ఆ పని చేయడానికి సందేహిస్తారు. వెనకాడతారు. ఆ పని చెయ్యరు కూడా. ఇలాంటి మార్పు ఎవరికి వారు స్వయంగా అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే జరుగుతుందనమాట. అందుకే నైజీరియా సామెత ఏమని చెబుతుందంటే, పక్షి పిల్లను కొనతే కొన తేలిన పుల్లతో పొడిచి, ముందు అదెంత గాయపరుస్తుందో తెలుసుకునే ముందు నిన్ను నువ్వు పొడిచి చూసుకో అన్నారు. ఆ పక్షిని ఆ సన్నని పుల్ల ఉంది గదా! దాంతో ఫస్ట్ నువ్వు పొడుచుకుంటే, దానికి పొడిస్తే అది ఎంత బాధో అది తెలుస్తుందని చెప్తున్నారు. ఫస్ట్ మనం చేసుకొని అది ఎంత బాధో అది మనకర్థమవుతుందనమాట. అంతేకాని ఊరికే నోటితో ఆ పని చెయ్యకు, అలా వారిని బాధించకు, ఆ పక్షిని హింసించకు, ఆ జంతువుని చంపకు, అది నీలా బాధపడుతుందంటే ఎంత చెప్పినా వినరు. మనం నోటితో చెప్తే అది ఏమీ అర్థం కాదు, తెలీదు. వాళ్ళు చేయవలసింది చేసేస్తారు. పైగా వితండవాదం చేస్తారు. వితండవాదం చేస్తారు. నాకు అన్నీ తెలుసులే అంటారు. కారణం ఇతర జీవుల బాధ ఎలా ఉంటుందో వారికి స్వయంగా అనుభవంలోకి రాలేదు కాబట్టి. ఆ బాధనేది వాడికి తెలియలేదు. ఎదుటివారి బాధ ఎటువంటిదో వీడు అనుభవిస్తే తెలుస్తుంది. కాబట్టి వాడు చేసేస్తూ ఉంటాడు. కానీ తాను స్వయంగా ఆ బాధ అనుభవించినప్పుడు తప్పనిసరిగా వారిలో పరివర్తన కలుగుతుంది. మార్పనేది వస్తుందనమాట. ఉదాహరణకు ఎవరైనా కక్షతో ఒకరి కాలు నరికాడనుకుందాం. మరుజన్మలో పుట్టుకతోనే అవిటివాడుగా పుట్టవచ్చు. లేదా అంగవైకల్యంగా మరి పోలియో లాంటి వ్యాధుల వల్ల కాలు పని చేయకపోవచ్చు. లేదా ఏదైనా యాక్సిడెంట్‌లో కాలు కాలు లేకుండా పోవచ్చనమాట. కాలు లేకుండా జీవించవలసి వస్తుంది. మనం అలా జీవించడం ఎంత కష్టం మరి కాలు లేకుండా జీవించడం ఎంత కష్టం, ఎంత దుర్భరమో స్వయంగా అనుభవించడం వల్ల ఆ అనుభవం పొందుతాడు. అప్పుడు వాడికి కాలు లేని బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అందుచేత ఆ తరువాత జన్మలలో ఎవరి కాలు నరకడు. ఎవరిని అటువంటి బాధకు గురి చెయ్యడు. కారణం ఆ అనుభవం వాడు పొందాడు కాబట్టి. అలాగే ఈ జన్మలో అందవికారంగా ఉన్న ఆమెను చూసి ఒకావిడ అసహ్యించుకుందనమాట. అవమానించింది, చులకనగా చూసి, నేనే అందగత్తెని అని గర్వించి అహంకారంతో వ్యవహరిస్తే మరుజన్మలో చాలా అందగత్తె అనమాట. అందం లేనామెని బాగా అవమానించింది, కించపరిచింది. కానీ ఆ అనుభవం తరువాత జన్మలో తను ఆ కురూపిగా అలా జన్మ తీసుకుందనమాట. ఆ జన్మంతా ఎంతో మందితో చీత్కారాలతో అందం లేని దానిగా, చులకనగా చూడటం లాంటి అవమానాలన్నీ భరించవలసి వస్తుంది. అందం లేని వారి జీవితం ఎంత మరి బాధాకరమో అనుభవించడం వల్ల ఆ అనుభవంలోకి వస్తుందనమాట. అనుభవించింది. ఇంకా అనుభవం పొందింది. ఆ తర్వాత ఇంక మళ్ళీ తర్వాత జన్మ తీసుకుంటది కదా! అటువంటి వారిని చూసి అవమానించరు. చులకనగా చూడరు. అటువంటి వారికి బాధ కలిగించరు. కారణం
ఆవిడ ఆ అనుభవం పొందిందనమాట. అలాగే తక్కువ కులమని అవమానిస్తే అటువంటి కులంలో జన్మించవలసి వస్తుంది. ఇప్పుడు మనం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మరి ఆహ్, కంసాలి వాళ్ళని అట్లా తక్కువ కులం అని చెప్పి అవమానిస్తే మళ్ళీ అదే జన్మ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇతరుల మతాన్ని దూషిస్తే అదే మతంలో జన్మించవలసి వస్తుంది. ఇప్పుడు సాయిబుల్ని, క్రిస్టియన్స్‌ని మనం మనం బ్రాహ్మిన్స్, వైశ్యులు అట్లా వాళ్ళని ఆ తక్కువ హ్మ్, మతస్థులు వాళ్ళని మనం దూషించకూడదు అని చెప్పి. అటువంటి మరి ఆ మతమే మరి మనం తీసుకోవాల్సొస్తుంది. సాయిబులు అని మనం తక్కువగా చేయకూడదు. ఇతర ప్రాంత వాసులని, దేశవాసులను విమర్శిస్తే అలాంటి ప్రాంతంలో అంటే మనం చైనీస్ అని, రష్యా అని ఇట్లా మనం దూషించకూడదు. మరి మన భారతదేశమే గొప్పది అని మనం అనుకుంటాం. కాదంట. అందరూ గొప్పవారని పత్రి గారు చెప్తూ ఉంటారు. మరి అలాంటి తక్కువ చేస్తే అలాంటి దేశంలో జన్మించి అలాంటి అనుభవాలు పొందవలసి వస్తుంది అంటున్నారు. ప్రతి ఒక్కరు గూడా ప్రతి ఒక్క అనుభవం మనం పొందాల్సిందే. మరి పత్రి గారు గూడా ఒక జన్మలో ముస్లింగా, ఒక జన్మలో క్రిస్టియన్‌గా, మరి ఒక జన్మలో బ్రాహ్మణుడిగా అట్లా జన్మలంతా తీసుకున్నారు పత్రి గారు కూడా. ప్రతి జన్మలో మనం ప్రతి అనుభవం పొందాల్సిందే. అనుభవం ఎలాంటిది అని మార్పు మరి ఆ అనుభవం ఎలాంటి మార్పు తీసుకువస్తుందో, ఎంతటి గుణపాఠం నేర్పుతుందో చిన్న ఉదాహరణ చూద్దామండి. పాకడం వచ్చిన ఏ పిల్లవాడైనా దూరంగా ఉన్న మరి ఆ మంటను చూసి ఏమిటో అని పట్టుకోవటానికి ఆ మంట వైపు వెళుతూ ఉంటాడు. ఆ పాకే పిల్లోడు ప్రతి వస్తువుని పట్టుకోవాలని చూస్తాడు. ఆ మంటను పట్టుకోవాలని చూసాడు. కారణం ఆ వయసులో ఏ వస్తువైనా చేత్తో పట్టుకుంటే కానీ వాడికి తృప్తిగా ఉండదు. అలా వెళుతున్న వారిని ఏ తల్లి అయినా హెచ్చరిస్తుంది. వెళ్ళవద్దని వారిస్తుంది. అయినా వాడు మంటను పట్టుకోవాలన్న ఆత్రంతో ఇంకా వేగంగా అటువైపు పాకుతూ ఉంటాడు. అప్పుడు తల్లి గబగబా లేచి వెళ్ళి వాడి పిర్ర మీద మెల్లిగా ఒకటి కొడుతుందనమాట. తగిలించి వెనక్కి తీసుకొస్తుంది. కానీ తల్లి ఏమరపాటుగా అంటే తల్లి ఏదో వంటలోనో, పనిలోనో ఉంటే ఆ పిల్లవాడు మళ్ళీ అటువైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఏది ఏమైతే అదయిందని ఆ తల్లి వదిలేసిందనుకోండి, వాడు మంట దగ్గరికి వెళతాడు. అందులో చెయ్యి పెడతాడు. చెయ్యి మరి కాల్చుకుంటాడు. ఆ కాలిన బాధ భరించలేక విపరీతంగా ఏడుస్తాడు కూడా. కానీ చూడండి వాడికి ఆ గాయం మానాక మరలా మంట కనిపిస్తే వెళతాడా? అంటే చచ్చినా వెళ్ళడు. ఇప్పుడు వాడిని హెచ్చరించవలసిన అవసరం కూడా ఉండదు. వారించవలసిన పని కూడా ఇంక వాడిని పక్కకు తీయాలని హెచ్చరించాల్సిన పనే లేదనమాట. అంతేకాదు అటు వెళ్ళమన్నా కూడా ఇంక వాడు వెళ్ళడు. అంటే వాడికి ఆ గాయం వల్ల వాడికి ఆ అనుభవం అయింది. చూడండి ఇంతకు ముందు వద్దంటే వినలేదు. కారణం అప్పుడు అనుభవం కాలేదు. ఇప్పుడు వెళ్ళమన్నా వెళ్ళడు. కారణం అనుభవం అయింది కాబట్టి. అందుచేత ఎవరైనా సరే, ఏదైనా సరే అనుభవంలోకి వస్తేనే వారి ప్రవర్తనలో మార్పనేది వస్తుంది. మనం నోటితో చెప్పినంత మాత్రాన ఎవ్వరు మారరు. అనుభవంలోకి రావాల్సిందే. అప్పుడే వాడు మార్పనేది వస్తుంది. ప్రవర్తనలో గూడా మార్పనేది బాగా వస్తుంది. వాడికి బాగా తెలుసుకోగలుగుతాడు. అర్థం చేసుకుంటాడు. తెలిస్తే కాదు, మనం అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకుంటే మనకి అప్పుడు ఏదైనా కూడా మనం ఆచరిస్తామనమాట. అర్థం చేసుకుంటారు. అంతేకాని ఊరికే చెబితే వినరు, మారరు, ప్రవర్తనలో గూడా మార్చుకోరు. మనం చెప్పినంత మాత్రాన మాంసం తినొద్దు అంటే ఏమీ తెలీదు. వాళ్ళకేమి చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళకి అర్థం కావాలి. అది తినాలి, వాడికి ఆ కష్టం, అనారోగ్య సమస్య రావాలి, వాడికి ఆ అనుభవం అవ్వాలి. ఎందుకు నాకీ బాధ? చాలా విపరీతమైన బాధ వస్తది. చాలా అనారోగ్య సమస్యొచ్చి ఆడికప్పుడు రియలైజేషన్ అవుతాడనమాట. అనుభవం పొందటం వల్ల ఇంకప్పుడు జీవితంలో వాడు అది ముట్టుకోమన్నా గూడా ముట్టుకోడు. ఆ మాంసాహారం తినడు. అలాగే ఈ సృష్టిలో అంతా ఒకటే, అంతా నీలాంటి వాళ్ళే. అసలు వాళ్ళు వేరు, నేను వేరు కాదు. అందరూ ఒక్కళ్ళే. ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన వాళ్ళమే మనమంతా కూడా. అంతా నీలాంటి వాళ్ళే. నీ బాధ ఎలాంటిదో వారి బాధ కూడా అలాంటిదే అని పెద్దలు ఎన్ని నీతి బోధలు చేసినా పెద్దలు అంటే యోగీశ్వరులు మరి పత్రి గారు, రమణ భగవాన్ ఇట్లా వీళ్ళంతా చేసి మరి వాళ్ళంతా ఆ నీతి బోధలు చేసినా ఎంత చెప్పినా ఎవ్వరు వినరండి. ఎంత చెప్పినా వినరు. మారరు. వారి హింసా ప్రవర్తన మార్చుకోరు. కానీ
అనుభవం పొందితే ఎవరు చెప్పవలసిన పని లేకుండా అర్థం చేసుకుంటారు. తన ప్రవర్తన మార్చుకుంటారు. వాడు చెప్పినా వినడు. ఎప్పుడైతే అనుభవం వస్తుందో వాడింక ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు. ఇంకా వాడంతట వాడే మారిపోతాడు. వాడి ప్రవర్తన కూడా మార్చుకుంటాడు. ఉదాహరణకు జీవహింస చెయ్యవద్దు, మాంసం తినవద్దు, కోళ్లను, పక్షులను చంపొద్దు, జంతువులను హింసించవద్దు, చేపలను తినవద్దు అని చెబితే వింటారా? ససేమిరా వినరు. పైగా ఎన్నో రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తారు. ఈ సుఖపడకపోతే ఎలా? సుఖపడటానికే కదా సంపాదించేది. ఈ ధనాన్ని సంపాదించేదంతా సుఖపడటానికే కదా! అని అంటూ ఉంటారు. అని కొందరు మాంసం తినకపోతే బలం ఎలా వస్తుంది? ఇది పట్టుకుంటారండి అందరూ. మాంసం తినకపోతే బలం ఎలా వస్తుంది? పనులు ఎలా చేసుకుంటాం? మరి బాగా పని చేయాలి అంటే ఎలా చేస్తాం? అని కొందరు. అసలు ఆ రుచి ఎలా ఉంటుందో నీకేం తెలుసు? అని అంటారు. తింటే తెలుస్తుంది. ఆ రుచి ఎలా ఉంటుందో నీకేం తెలుసు తినని వాడికి? తినేవాళ్ళకే తెలుస్తుంది అని కొందరు. అసలు పచ్చిగడ్డిలో ఏముంది? ఆ పచ్చిగడ్డిలో ఏముంది అంటున్నారు. పలావ్‌లోనే రుచి అంతా ఉంది. పండక్కి వస్తే పప్పన్నం పెడతావా? అనేవాళ్ళు కొంతమంది. అలాగే వాటన్నిటిని భగవంతుడు ఆ జీవుల్ని మన కోసమే సృష్టించాడని కొంతమంది అంటూ ఉంటారు. మనం అనుభవించడానికే ఆ జీవుల్ని మనం తిని అనుభవించడానికే అవి ఉన్నాయని మరికొందరు అంటూ ఉంటారు. మనం తినకపోతే అవి పెరిగిపోవా? మరి అవన్నీ వాళ్ళు తినకపోతే పెరిగిపోతాయట. అలా అంటూ ఉంటారు. అని కొందరు. మరి తోటకూరలో కూడా ప్రాణం ఉంది గదా! మరి మూర్ఖులు ఇట్లానే మాట్లాడుతూ ఉంటారు. మరి అది తింటే పాపం కానప్పుడు, ఆ తోటకూర తింటే పాపం కానప్పుడు, మాంసం తింటే పాపం ఎలా అవుతుందని ఇలా వితండవాదం చేస్తూ ఉంటారు. ఇప్పుడే తింటున్నామా? తరతరాల నుంచి తింటున్నాం కదా! ఎక్కడ చూసినా మరి అంతా మాంసం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎక్కడ పోయినా మాంసాహారం ఎక్కువైపోయింది బాగా. ప్రతి హోటల్‌లో ఎక్కడ చూసినా అసలు మాంసాహారం షాపులు, అసలు ఆ హోటల్స్ అన్నీ అవే ఉన్నాయి. మరి తప్పైతే అందరూ ఎందుకు తింటున్నారు? మరెందుకు తింటున్నారు? అని కొందరు. మరి షిరిడీ బాబా మాంసం వండాడట గదా! భక్త కన్నప్ప మాంసం పెట్టాడంట కదా! మరి ఖురాన్‌లో మాంసం తినమని ఉందంట గదా! మరి జీసస్ చేపలు పెట్టాడు కదా! లాంటి ప్రశ్నలు వేసేవారు కొంతమంది. ఇలా రకరకాలుగా కారణాలు చెబుతూ, ప్రశ్నలు వేస్తూ, వాదనలు చేస్తూ, మాంసం తినేవారు చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు ఈ మాంసం తినేవాళ్ళు. అలా మాంసం తింటూ పరోక్షంగా హింసకు కారణమవుతున్నారు. పరోక్షంగా కారణమవుతున్నారు. మరి కానీ సృష్టి ధర్మం ప్రకారం హింస పాపం. పాపానికి ఫలితం అనుభవించాల్సిందే. మరి సృష్టికి విరుద్ధం ఈ మాంసాహారం అనేది. మరి తిన్నారంటే ఆ పాపాలు అనుభవించాల్సిందే. మరి అనుభవించవలసి వస్తుంది. మరి పాప ఫలితం రోగాల రూపంలో మరి పత్రి గారు చెప్తారు. చిన్ని చిన్ని పాపాలు చిన్ని చిన్ని రోగాలు. పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు. రకరకాల పాపాలు రకరకాల రోగాలని చెప్తారు. మరి పాపమే రోగం అంటారు. రకరకాల మనం ఏ తప్పైతే ఏ పాపమే చేస్తే అవన్నీ రోగాల రూపంలో అనుభవిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు చూడండి ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని రకరకాల రోగాలు. ప్రతి ఒక్కరి ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారే ఉన్నారు. మరి పాప ఫలితం రోగాల రూపంలో అనుభవించేటప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. అది నరకంతో సమానమని తెలుసుకోవాలి. అందుకే బుద్ధ భగవానుడు ఈ రకంగా చెప్పడం జరిగింది. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతిగా ఉంటుందంట. ఆ పాపం, ఆ మాంసాహారం చక్కగా తెచ్చుకొని, వండుకొని, మషాలాలేసుకొని వండుకొని తినేటప్పుడు లొట్టలేసుకుంటూ బ్రహ్మాండంగా తింటారు. కానీ వాడి పాపం పండేటప్పుడు ఆ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్భరంగా ఉంటుందండి. మరి మనం చూస్తున్నాం హాస్పిటల్స్‌లో వాళ్ళు మంచాల మీద పడి అదే పిల్లలు చూడక, తల్లిదండ్రులు చూడక ఎవరు చూడరు. హాస్పిటల్‌లో పడేస్తారు. ఆ సమస్యతో ఎంతో నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. అది మనం చూస్తూనే ఉన్నాం. తినేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటది. చేసేటప్పుడు పాపం ఎంతో హ్యాపీగా ఉంటది. అనుభవించేటప్పుడు చాలా నరకం అనుభవిస్తారనమాట. అదే బుద్ధ భగవానుడు చెప్తున్నాడు. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది. కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్భరంగా ఉంటుందని అన్నారు. మరి దుర్భరమైన బాధ కలిగించే పాపం ఎందుకు చేస్తున్నారు? అంటే
ఆ అనుభవం ఇంకా పొందలేదు కాబట్టి. ఎందుకు చేస్తున్నారంటే వాడు ఆ అనుభవం పొందలేదు. అందుకే వాడు ఆ మాంసాహారం తింటున్నాడు. మరి అమాయక ప్రజల్ని బాధ పెడుతున్నాడనమాట. అందుకే పాపమని చెప్పినా కూడా పాపాలు తెలుసు. ఆ మాంసం తినకూడదని మనం చెప్తాం తెలుసు. కానీ వాడు అనుభవం లేదు కాబట్టి వాడు ఆ పాపం చేస్తూనే ఉంటాడనమాట. అంతేకాదు పాపాలు చేస్తే కష్టాలు వస్తాయని, జీవితం కడు దుర్భరమవుతుందని ప్రతి ఒక్కరికి తెలుసండి. పాపాలు చేస్తే కష్టాలొస్తాయి, జీవితం కడు దుర్భరంగా తెలుసు. కానీ అది తెలుసు. కానీ చేస్తూనే ఉంటారు. అందుకే పాపాలు క్షమించమని దేవుళ్ళను ప్రార్థిస్తూ ఉంటారు. అది తెలుసు. కానీ దేవుడు గుళ్ళకెళ్ళి ఈ మాంసం తింటారు, గుళ్ళకెళ్తారు. వాళ్ళకి తెలుసు పాపమని. గుళ్ళకి వెళ్ళడం, మొక్కుకోవటం. దేవుళ్ళని ప్రార్థిస్తూ ఉంటారు. వేడుకుంటూ ఉంటారు. మరి పాపాలు పోతాయని చెబితే ఏ పనైనా చేస్తారు. చూడండి నీ పాపం పోతుందంటే ఏ పనైనా చేస్తారనమాట. అంటే నదుల్లో మునగమంటే మునుగుతారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఇంకా ఎన్నో రకరకాలుగా పనులు చేస్తూ ఉంటారు. మరి ఎంతో డొనేషన్‌లు ఇస్తుంటారు. మరి అన్నీ చేస్తూ ఉంటారు. ధ్వజస్తంభాలని మళ్ళీ ఆహ్, అన్ని విగ్రహాలు మరి అన్నదానం చేస్తే మంచిది అని ఇంకా వాళ్ళు పుణ్యము అంటే చాలు అన్నీ చేస్తూనే ఉంటారు. మరి ఏ మతం వారైనా ఆలయాలకు వెళ్ళి వారి ఆచారం ప్రకారం పూజలు, ప్రార్థనలు, నమాజులు, ఆరాధనలు చేసి పాపాలు క్షమించమని కోరుతున్నారు అంటే మరి చూడండి నేనేదైనా పాపం చేస్తే నన్ను క్షమించు దేవా! భగవంతుడా నన్ను క్షమించు అని ముస్లింలు కోరుతున్నారు. క్రిస్టియన్స్ ప్రార్థిస్తున్నారు. మరి మన హిందూసు వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నారు. అంటే పాపాలు చేశారనే కదా అర్థం. వాళ్ళకి తెలుసు పాపాలు చేశారనే కదా అర్థం. పాపాలు చేశామని తమంతట తాము ఒప్పుకున్నట్టే కదా! మరి పాపాలే చేయకపోతే క్షమించమని కోరడం ఎందుకు? ప్రార్థించడం ఎందుకు? మరి పాపం చేయకపోతే మనం క్షమించమని కోరం కదా! ఈ మార్గంలోకి రాకముందు నేనేదైనా పూజ అయిపోయినాక ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు దేవా అని కోరుకునేదాన్ని. కానీ ఈ మార్గంలోకొచ్చాక మనం అటువంటి పనులేమీ చేయటం లేదు. కాబట్టి మనం కోరాల్సిన పని లేదు. మనం సృష్టికి ధర్మంగా మనం నడుచుకుంటూ ఉంటే కొన్ని ధర్మాలు, నియమాలు, సిద్ధాంతాలు భగవంతుడు పెట్టాడు. వాటికి అనుగుణంగా మనం నడుచుకుంటే, మనం ఏమి క్షమించు స్వామి, క్షమించు భగవంతుడా అని మనం అడగాల్సిన పనేమీ లేదనమాట. మనం చేయవలసింది చేస్తూ ఉంటే, మనం పొందవలసింది పొందుతూ ఉంటాం. ఆటోమేటిక్‌గా మనం చేయవలసింది చేస్తాం. అన్నీ పొందుతూనే ఉంటామనమాట. మరి తెలిసి కూడా ఎందుకు పాపాలు చేస్తున్నారు? మేడం. ఇతర జీవులను పాపాలు చేస్తున్నారు? ఇతర జీవులను ఎందుకు హింసిస్తున్నారు? ఇతరులను ఎందుకు మోసగిస్తున్నారు? నష్టపరుస్తున్నారు? అన్ని క్వెషన్ మార్క్ అన్నమాట చెప్తున్నారు సారు. కష్టాలకు గురి చేస్తున్నారు. ఇతరుల పట్ల చేయకూడని పనులు ఎందుకు చేస్తున్నారు? అధర్మంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? మరి సృష్టికి విరుద్ధమైన పనులు ఎందుకు చేస్తున్నారు? అలా చేస్తూ జీవితాన్ని ఎందుకు నరకప్రాయం చేసుకుంటున్నారు అంటే, ఎంత తెలిసినా అనుభవం కాలేదు కాబట్టి, మరి మనకు అనుభవం కాలేదు కాబట్టి, ఇవన్నీ మనం చేస్తూనే ఉంటామనమాట. ఆ పనులు మానలేకపోతున్నారు. మరి వాళ్ళు చేయకూడదు అంటారు. తెలుసు. ఈ పాపం చేయకూడదు. అబద్ధం ఆడకూడదంటారు. అబద్ధం ఆడతారు. జీవహింస చేయకూడదంటారు. జీవహింస చేస్తారు. మరి అమాయక ప్రజల్ని బాధ పెట్టకూడదు, మోసగించకూడదు అని తెలుసు. కానీ చేస్తున్నారు. అంటే వారికి ఆ అనుభవం కాలేదు కాబట్టి చేస్తున్నారు. కష్టాలు తెచ్చుకుంటున్నారనమాట. ఉదాహరణకు ధనం అపహరించవద్దు అని పెద్దలు చెబుతారు. పెద్దలంటే యోగులు, యోగీశ్వరులు వాళ్ళు చెబుతారు. చెప్తూ ఉంటారు. ఇది విన్నా కూడా వాడికి అర్థం కాలేదు. మరి వాడికి అర్థం కాలేదు. డబ్బు కోసం ఎవడి జేబో కత్తిరించాడనుకుందాం. ఎవరి మెడలోనో గొలుసు కాజేశాడనుకుందాం. ఎవరి సెల్లో, బైకో, కారో మరి ఇలాంటివన్నీ అపహరించారనుకుందాం. దొరకనప్పుడు బాగానే ఉంటుంది. వాడు దొరకలేదు. సెల్ తీసుకున్నాడు, పారిపోయాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ వాడి పాపం పండినప్పుడు వాడు దొరుకుతాడు. ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతాడు. ఇంకా వాడిని పట్టుకొని అందరూ వాడి ఒళ్ళు హూనం చేస్తారు. మరి అదే పోలీసులకు దొరికితే కఠినమైన శిక్ష పడతాడనమాట. మరి జైల్లో పడి వాడు ఎంత కఠినంగా అనుభవించాల్సొస్తుంది. ఆ అనుభవం అయినప్పుడు ఇంక వాడు ఆ అనుభవం అయితుంది. ఆ అనుభవం అయినప్పుడు తెలుస్తుంది వాడికి. అది ఎంత అవమానకరమో మరి ఎంత అవమానిస్తారు? మరి ఎంత బాధాకరమో అది భరించలేక ఇక అలాంటి పని ఇంక ఈ జీవితంలో ఇంక వాడు ఆ పని
చేయడం నిర్ణయం చేసుకుంటాడు, ఇంకా చెయ్యను అని. అనుభవం అయింది కాబట్టి. మరి ఆ అనుభవం పొందిన వారు జీవించడం కష్టమైన అలాంటి తప్పులు ఇక వాడు తినేదానికి కూడా ఆహారం ఉండదు. కానీ ఇక ఆ తప్పు అనేది వాడు అనుభవం అయింది కాబట్టి, ఇక వాడు ఆ తప్పు చేయమన్నా కూడా చేయడనమాట. అస్సలు పస్తైనా ఉంటాడు గానీ, ఇక ఆ తప్పనేది చేయడనమాట. అలాంటి తప్పులు చేయరు. కారణం స్వానుభవం అయింది కాబట్టి వాడికి. ఒకవేళ చేద్దామనుకున్న వెంటనే చేద్దామనుకున్నా ఆ అనుభవం గుర్తుకు వస్తుంది. వాడిక జేబులు దొంగిలించాడు గదా! కత్తిరించాడు గదా! సైకిలు, బైకు ఇట్లాంటివన్నీ వాడికింకా ఒళ్ళు హూనమైంది. ఎంతో అవమానం పడ్డాడు. వాడు అంతా అయింది. చేద్దామని అనిపిస్తది మనసులో. కానీ అది అంతా జ్ఞాపకం వస్తూ ఉంటది. ఇంకా ఆ పని చేయడనమాట. ఎందుకొచ్చిందిలే అని అనుకోని ఆలోచించి ఆ పని ఇంకా విరమించేసుకుంటాడనమాట. ఇదంతా వాడి అనుభవం అయింది కాబట్టి. ఇది ఆ అనుభవం యొక్క ప్రభావమే కాబట్టి. ఇలా ప్రతి జన్మలో ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంటారు. అలా మనం ప్రతి జన్మలో కూడా ఆ అనుభవం అనేది పొందుతూ ఉంటామనమాట. అవన్నీ మన ఆత్మలో నిక్షిప్తమై ఉంటాయంటండి. మనమంతా ఆత్మలం గాబట్టి, ఆత్మలో నిక్షిప్తమై ఉంటాయి. అందుకే అటువంటి తప్పు చేయాలనుకున్న వెంటనే లోపల నుంచి చెయ్యకూడదు. ఆ తప్పు చేయకూడదని అనిపిస్తుంది. అంటే ఆ భగవంతుడు మనకు చెప్తూ ఉంటాడనమాట. ఆత్మ అంటే భగవంతుడు. ఆత్మలో నిక్షిప్తమై ఉంటది గాబట్టి, మనం తప్పు చేయాలనుకున్నా ఇంకా ఆ తప్పు మనం చెయ్యము. చెప్తూ ఉంటుందనమాట. ఆత్మలో నుంచి మనకన్నీ ఇనిపిస్తూ ఉంటాయి. అందుచేత పూర్వ అనుభవం వల్ల కొంతమంది తప్పులు చేయమన్నా చెయ్యరు. కొంతమంది చేయాలనుకున్నా చెయ్యలేరు. కొంతమంది చుట్టూ ఉన్న సమాజ ప్రభావంతో మరి జన్మ తీసుకుంటాం. గత జన్మలో మనం ఆ అనుభవం పొందాం. జీవహింస చేయకూడదు అనేది. కానీ సమాజ ప్రభావం, కుటుంబ ప్రభావం వల్ల ఆ పాపం అంటే మాంసాహారం తింటూ ఉంటామనమాట. ఇక అది చెయ్యకూడదు అనేది కొంతమంది అంటే యోగులు, గురువులు చెప్తూ ఉంటారు. వెంటనే ఇంకా మానేస్తారనమాట. వాళ్ళు ఆ మాంసాహారం తినటం మానేస్తారు. అలా సమాజ ప్రభావం, కుటుంబ ప్రభావం వల్ల తింటారు. ఎప్పుడైతే మన జీవితంలోకి సద్గురువు వచ్చాడో, ఇంకప్పుడు చెప్పంగాల్నే వెంటనే మరి మానేశారు. మరి పత్రి గారు చెప్పంగాల్నే ఎంతమంది మానేశారండి. ఎంతమంది శాకాహారులయ్యారు. ఆ అనుభవం కాకపోతే తింటూ ఉంటారు. అనుభవం అయితే మరి గురువు ద్వారా మరి అనుభవం అయింది కాబట్టి మానేశామనమాట. మరి ఇక్కడ అనుభవాలు 2 రకాలంటండి. ప్రత్యక్ష అనుభవం, పరోక్ష అనుభవం. ప్రత్యక్ష అనుభవం ఏమిటి అంటే పాపం చేసిన వెంటనే పడే శిక్ష అనమాట. ఇప్పుడు మరి ఎవరినైనా చంపాడనుకోండి ఒకతను చంపాడు. వాడికి వెంటనే శిక్ష వేసేస్తారు. ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కారణం ఆ పని చేయబట్టే ఈ శిక్ష పడింది అన్నది చూసారు కాబట్టి. మరి కానీ పరోక్ష అనుభవం ఏమిటి అంటే, ఇప్పుడు మాంసం తిన్నారు. కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు మాంసం తినటం అనేది తింటే వెంటనే ఏమీ కాదనమాట. కానీ ఈ పాప కారణంగా భవిష్యత్తులో యాక్సిడెంట్ జరగవచ్చు. వాడు తింటాడనమాట. వాడు 99 కోళ్ళని తింటాడు. 100వ కోడి తినంగానే వాడికి యాక్సిడెంట్ అనేది అవుతుందనమాట. యాక్సిడెంట్ జరగవచ్చు. ఏదైనా తీవ్ర రోగం బారిన లేకపోతే యాక్సిడెంట్ గానీ, లేకపోతే ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్య బారిన గాని పడవచ్చు. కానీ ఆ కష్టం తాను గతంలో మాంసం తినడం వల్ల వచ్చింది అన్నది వారికి తెలీదండి. ఆ అనారోగ్య సమస్య ఆ మాంసం తినటం వల్ల వచ్చిందనేది తెలీదు వాడికి. ఆ యాక్సిడెంట్ గూడా ఏదో నేను ఓహ్, పరా మర్ ప అదే హ్మ్. ఆహ్, ఏమరపాటుగా ఉన్నాను కాబట్టి నాకా యాక్సిడెంట్ అయింది అని అనుకుంటాడు గానీ, ఆ కోడి తినటం వల్ల అనేది తెలీదనమాట. ఇది పరోక్ష కారణమనమాట. ఆ కష్టం అందుచేత దానికి వేరే కారణం చెప్పుకుంటారు. నేనేదో వేమరపాటుగా ఉన్నాను గాబట్టి అలా జరిగిందిలే అంటారు. ఆ కష్టం పోగానే మరలా ఇక ఇప్పుడు వాడికి యాక్సిడెంట్ కాలు విరిగింది. కట్టు కట్టించుకుంటాడు. అది తగ్గిపోతుంది. మళ్ళీ వాడికి తెలీదు గదా! ఆ మాంసాహారం తినటం వల్లే వచ్చిందనేది తెలీదు కాబట్టి మళ్ళీ తింటాడు. మళ్ళీ ఆ పాపం చేస్తూనే ఉంటారనమాట. మాంసం తింటూనే ఉంటారు. కారణం తాను పొందింది పరోక్ష అనుభవం కాబట్టి. ఒకవేళ బుద్ధుడు, కృష్ణుడు, పత్రిజీ లాంటి వారు నీ హింసాత్మకమైన పాపాలే నీ రోగాలని చెప్పినా మనస్సులో
అవునేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ పని మాత్రం మానలేరు. మరి పత్రి గారు చెప్తారు. నీ అనారోగ్య సమస్యకు కారణం ఆ జీవహింసే. నీ హింసాత్మకమైన ఆ జీవహింస వల్లే అని చెప్పినా మనసులో అవునేమో అని అనిపిస్తూ ఉంటుందనమాట. కానీ ఆ పని మాత్రం మానలేరు. కారణం తాను పొందింది పరోక్ష అనుభవం కాబట్టి. కానీ సృష్టిలోని కర్మ సిద్ధాంతం అనుసరించి అలాంటి పరోక్ష అనుభవాలు పొందగా కొన్నాళ్లకు అంతర్మదనం జరుగుతుందంట. కర్మ సిద్ధాంతం ప్రతి ఒక్కరు కూడా కర్మ సిద్ధాంతం అనేది మనం ఈ మార్గంలోకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా కర్మ సిద్ధాంతం నేర్చుకోవాలి. మనం ఏదైతే చేస్తామో అది అనుభవిస్తాము. ఖచ్చితంగా అనుభవిస్తాము. మనం ఎదుటివాడికి ఆనందాన్నిస్తే ఆనందాన్ని పొందుతాం. హింస పెడితే హింస అనేది పడతామనమాట. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మరి పరోక్ష అనుభవాలు పొందగా కొన్నాళ్ళకంటే అది పొంది అప్పుడు అంతర్మదనం అనేది జరుగుతుందనమాట. ఎందుకు ఈ కష్టం వచ్చింది? ఏమిటి ఈ బాధ? ఇలా ఎందుకు జరుగుతుంది? నేనేం తప్పు చేయలేదు కదా! నేనేం పాపం ఎరుగను కదా! ఎందుకు ఈ కష్టం వచ్చింది? ఒకవేళ ఆ పెద్దలు చెప్పింది నిజమేమో! మాంసం తినడం వల్లే ఈ కష్టం వచ్చిందేమో! లేకపోతే వారు ఈ విషయం ఎందుకు చెబుతారు? నాకే ఎందుకు చెబుతారు? అలా చెప్పడం వల్ల వారికి వచ్చిన లాభమేమిటి? లాభం ఏమిటి? అదే కారణమేమో! అసలు తినకపోతే నష్టమేమిటి? మానేస్తే పోలా? ఏదో ఒక ఆహారం దొరుకుతుంది కదా! ఆ జంతువులనే తినాలా? నిజంగా చూస్తే అవి కూడా బాధపడుతున్నాయి కదా! వాటి బాధ కూడా నాకు కలిగిన బాధ లాంటిదే కదా! అది కూడా ప్రాణమున్నదే కదా! వద్దు వద్దు అని అరుస్తుంది కదా! ఏడుస్తుంది కదా! పారిపోతుంది కదా! బాధ లేకపోతే అలా ఎందుకు చేస్తుంది? మరి ఈ కోళ్ళని ఈ మరి జంతు వధశాలకు వెళితే మనకి తెలుస్తుందండి. ఆ జంతువులు మరి వాటికంట థర్డ్ ఐ ఉంటది కాబట్టి ఆ జంతువులకి, ఆ వెంట ఇక నన్ను చంపుతారు అనేది వాటికి తెలిసి అవి ఎంతో భయపడతాయంటండి. అవి చాలా పారిపోతుంటాయి. అసలు ఎంత బాధపడతాయంటే, ఎవరు అనుభవిస్తే గాని వాటి బాధ మనకి అర్థమవుతుంది. ఆ బాధ అనేది. నా మరి ఉదాహరణ చూద్దాం. నా చెయ్యి తెగితే ఎలాంటి బాధ కలుగుతుందో, దాన్ని పీక తెగితే మరి దానికి కూడా అలాంటి బాధే కలుగుతుంది కదా! అనవసరంగా దాన్ని బాధించడం ఎందుకు? మరి నాకెటువంటి బాధ కలుగుతుందో మరి ఆ జీవికి కూడా అటువంటి బాధే కలుగుతుంది. ఆ పాప ఫలితం నేను పడడం ఎందుకు? మరి దాన్ని బాధించడం ఎందుకు? నేనెందుకు బాధపడడం? తినడం మానేస్తే పోలా? అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అలా కష్టం కలిగినప్పుడు, రోగంతో బాధపడుతున్నప్పుడు, బాధ భరించలేనప్పుడు, అలా ఆ కష్టం కలిగినప్పుడు, రోగంతో బాధపడుతున్నప్పుడు, బాధ భరించలేనప్పుడు అంతర్మదనం ద్వారా పరోక్ష కారణాన్ని తెలుసుకుంటారనమాట. ఇక ఆ పని చెయ్యరు. ప్రవర్తన మార్చుకుంటారు. ఇదంతా పరోక్షంగా అనుభవం వల్ల జరిగిందే. ఏది ఏమైనా కష్టాల అనుభవం కోసమే. ఏదేమైనా ఈ కష్టాలనేది అనుభవం కోసమే. అలా అనుభవం పొందిన వారు మరలా తప్పులు చెయ్యరు. ఒకవేళ తప్పు చేస్తున్నారంటే ఇంకా ఆ అనుభవం పొందలేదనే అర్థమనమాట. ఏదైనా చేసిన కర్మలు ఎందుకు అనుభవించాలి అంటే అనుభవం పొందటానికే, మార్పు చెందటానికే, సృష్టిలోని సత్యం తెలుసుకోవడానికే, అంతా ఒక్కటే, అన్నీ ఒక్కటే అని తెలుసుకోవటానికే, అందరూ నాలాంటి వారే అని తెలుసుకోవడానికే, అందరినీ తనతో సమానంగా చూడటానికే. ఇదంతా కూడా ఈ కర్మలు ఎందుకు అనుభవించాలంటే అందరూ ఒక్కటే. సృష్టిలో సత్యం తెలుసుకోవడానికే అన్నమాట. అంతా నువ్వు వేరు, నేను వేరు అనేదేమీ లేదు. అంతా అందరూ నాలాంటి వారే అని తెలుసుకోవడానికి, అందరినీ తనతో సమానంగా చూడటానికి, అనుభవం పొందకపోతే తప్పులు చేస్తూనే ఉంటారు. ఇతరులను కష్టపెడుతూనే ఉంటారు. ఇతరులకు హాని చేస్తూనే ఉంటారు. ప్రవర్తనలో మార్పనేది రాదు. పాపాలు చేస్తూనే ఉంటారు. అధర్మంగా ప్రవర్తిస్తూనే ఉంటారు. సృష్టి విరుద్ధమైన పనులు అలా చేస్తూనే ఉంటారు. ఈ అనుభవాలు ఎందుకు అంటే పాఠాలు నేర్చుకోవడానికి అని తెలుసుకున్నాం. అలా ఒక్కొక్క అనుభవం ద్వారా ఒక్కొక్క పాఠం నేర్చుకుంటారు. ఒక్కొక్క పాఠం ద్వారా ఒక్కొక్క తప్పు అలా ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ ఒక్కొక్క తప్పును సరిచేసుకుంటూ ఉంటారనమాట. అలా ఎన్నో జన్మలు తీసుకొని ఎన్నో పాఠాలు నేర్చుకొని ఎన్నో తప్పులు సరిచేసుకుంటారు. ప్రవర్తన మార్చుకుంటారు. మంచిగా మారతారు.
అందుకే ఈ భూలోకం అనేది ఒక పాఠశాల అని పత్రి గారు చెప్తూ ఉంటారు. ఈ పాఠశాల నేర్చుకోవటానికే, ఈ పాఠాలు ఈ పాఠశాలలో నేర్చుకోవడానికి. అలా భూలోకం అనే పాఠశాలలో ప్రతి జన్మలో ఎన్నో, ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. అందుచేత తెలుసుకోండి, పాఠాలు నేర్చుకోవాలంటే అనుభవాలు పొందాలి. మనం పాఠం నేర్చుకోవాలంటే అనుభవం పొందాల్సిందే. అనుభవాలు పొందాలంటే కర్మలు చేయాలి. మరి అనుభవం పొందాలి అంటే కర్మలు చేయాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కర్మలు చేయడం మానవద్దు అన్నారు. మరి అనుభవం పొందాలంటే కర్మలు చేయాలి. కర్మలు చేయాలి అంటే అనుభవాలు పొందాల్సింది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయం 47వ శ్లోకం, కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ సంగోస్ మా ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి అన్నారు. అర్జున, నీకు కర్మను చేయుట యందే అధికారం కలదు. కానీ కర్మఫలము ఆశించుట యందు నీకు అధికారం లేదు. కర్మఫలమునకు నీకు కారణభూతుడు కారాదు. అట్లని కర్మ చేయుట మానరాదు. అంటే నువ్వు కర్మ చేయటానికే నీకు అధికారం ఉంది. ఆ ఫలితం ఆశించడానికి నీకు అధికారం లేదు. అలా అని నువ్వు కర్మ చేయకుండా ఉండకూడదు. నువ్వు కర్మ చేస్తూ ఉండాలని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణుల వారు కర్మలు చేయడం మానవద్దు అన్నారు. మరి కష్టాలు వచ్చేటప్పుడు కర్మలు ఎందుకు చేయడం? మరి కష్టాలు వచ్చేటప్పుడు కర్మలు ఎందుకు చేయడం అన్న సందేహం కూడా వస్తుంది. కానీ కర్మలు చేయడం వల్ల, కష్టాలు అనుభవించడం వల్ల, ఆ కర్మలు చేయడం వల్ల, ఆ కష్టాలు అనుభవించడం వల్ల, ఆ అనుభవం పొంది పాఠాలు నేర్చుకుంటారంటండి. తప్పులు సరిచేసుకుంటారు. ఆ అనుభవం ద్వారా పాఠాలు నేర్చుకొని మన తప్పులు మనం సరిచేసుకుంటూ ఉంటాం. ఎవరికీ తన జీవితంలో అటువంటి బాధ రానివ్వరు. ఇప్పుడు నాకు ఆ బాధ కలిగింది. ఇంకా ఆ బాధ నేను ఎదుటివాడికి కలిగించననమాట. ఇదంతా జీవితంలో ఎదగటానికే. అందుకే శ్రీకృష్ణుల వారు కర్మలు చేయటం మానవద్దు అన్నారు. మనం ఎదగటానికే కర్మలు, అనుభవాలు పొందటానికి. అవి చెడు కర్మలైనా, మంచి కర్మలైనా మొత్తం మీద కర్మలు చేస్తూనే ఉండాలి. పాపకర్మలు చేసినా కష్టాలతో అనుభవం సంపాదించి, పాఠాలు నేర్చుకొని, పరివర్తన చెంది, జీవితంలో మార్పు తెచ్చుకుంటారు. అందుకే కర్మలు చెయ్యమన్నారనమాట. మనం పిల్లలకు శిక్షలు వేసి ఎలా పాఠాలు నేర్పుతామో, మరి పిల్లలకి మనం శిక్షలు వేసి పాఠాలు నేర్పుతాం కదా! మంచి మార్గంలో పెడతాం. మరి సృష్టి కూడా మనకు కష్టాలు ఇచ్చి పాఠాలు నేర్పిస్తుంది. మరి భగవంతుడు మనకు కష్టాలిచ్చి పాఠాలు నేర్పిస్తాడనమాట. మనల్ని మంచి మార్గంలో పెడుతుంటాడు. తద్వారా అందరూ అన్ని జీవులు ఆనందంగా ఉండాలని తన ఆశయం నెరవేర్చుకుంటుంది. అసలు జీవితమే పాఠాలు నేర్చుకోవడానికి. అంతేకాని జీవితం అంటే సంపాదించడానికి, సంపాదించి ఆ సంపాదన పెంచుకోవడానికి, సంతానం కనడానికి, సుఖాలు అనుభవించడానికి కాదు. తన సుఖాల కోసం ఇతరుల సుఖాల్ని, ఆనందాన్ని హరించడానికి కాదు. అలా హరిస్తూ ఇతరులను దుఃఖానికి గురి చేస్తూ, వారికి అశాంతిని కలిగిస్తూ జీవితాన్ని ముగించుకోవడం కోసం కాదు. అందుకే జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఎన్నో తెలుసుకోవాలి. సృష్టి నియమాలు తెలుసుకోవాలి. ఎంతో జ్ఞానం సంపాదించుకోవాలి. మరి ఈ పాఠాలు ఎందుకు నేర్చుకోవాలంటే జ్ఞానం సంపాదించుకోవడానికే అని తెలుసుకున్నాం. అలా జీవితంలో ఎన్నో జన్మలు పాఠాలు నేర్చుకున్న తర్వాత వారిలో అంతర్మథనం మొదలవుతుంది. ఆలోచిస్తారు. ఏమిటి ఈ కష్టాలు? ఎందుకు ఈ కష్టాలు? ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఈ పుట్టడం ఏమిటి? చావడం ఏమిటి? చనిపోయిన వాడు ఏమవుతున్నాడు? ఎక్కడికి వెళుతున్నాడు? వెళ్ళిన వాడు మరలా వస్తాడా? రాడా? వస్తే ఎప్పుడు వస్తాడు? ఎలా వస్తాడు? అసలు ఈ కష్టాలు లేకుండా చేసుకోలేమా? కష్టాలు పోవాలంటే ఏం చెయ్యాలి? కష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఈ మానవులందరి జీవితం ఒకేలా ఎందుకు లేదు? కొందరికి కష్టాలు, కొందరికి భోగాలు, కొందరికి దుఃఖం, కొందరికి ఆనందం, కొందరికి రోగాలు, మరి కొందరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, కొందరికి సంతోషంగా ఉంటారు. ఇలా రకరకాలుగా జీవితాలు ఎందుకున్నాయి? లాంటి ఎన్నో రకాల సందేశాలు, ఆలోచనలు మొదలవుతాయి. వారికి ఇదంతా అయోమయంగా కనిపిస్తుంది. అర్థం కాదు. కానీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది అసలు ఎందుకు ఈ జీవితం? దేనికి ఈ జీవితం? ఏం చేయటానికి ఈ జీవితం? ఈ జీవితంలో ఏం చేయాలి? అన్న ప్రశ్నలు
తలెత్తుతాయన్నమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సావిత్రి గారికి, రాధా మేడం గారికి, పల్లవి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.